స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఏప్రిల్ 2వ తేదీ గురువారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం లోపు ఏ విధంగా మీ జీవితంలో రేపటి రోజున జరగబోతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున మీకు సాధారణంగా మొదలై అసాధారణంగా ముగిసే రోజుని కూడా చెప్పుకోవచ్చండి. రోజంతా మీకు పెద్దగా ఏ మార్పులు కనిపించకపోవచ్చు, కానీ సాయంత్రం 5 గంటల 15 నిమిషముల తర్వాత ఒక ఫోన్ కాల్ మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుందన్నమాట. మరి ఆ ఫోన్ కాల్ మీకు చాలా కాలంగా ఆగిపోయినటువంటి పని పూర్తయ్యే సూచన, దూరంగా ఉన్నటువంటి వ్యక్తి తిరిగి దగ్గర అవ్వడం, ఉద్యోగంలో లేదా ఆర్థిక విషయాల్లో పెద్ద మార్పు, లేదా జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రవేశం. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ రాశి గ్రహస్థితుల ప్రభావం. కాబట్టి కన్యా రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకొంతమంది కన్యా రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు కన్యా రాశి వారి ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, వీరు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటుందండి. కనుక చాలా లోపల ఎక్కువగా ఆలోచించేవారండి. బయటకు కాస్త కఠినంగా కనిపించిన హృదయం మాత్రం మృదువుగా ఉంటుందన్నమాట. ఇతరుల కోసం చాలా త్యాగం చేస్తారు, నిజాయితీగా జీవిస్తారు. ఒక్కసారి నమ్మకం కోల్పోతే తిరిగి పొందడం కష్టం. అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా బయటకు కనిపించే వ్యక్తిత్వం ఒకటే, కానీ లోపల ఉన్న ఆలోచనలు, భావాలు మాత్రం పూర్తిగా వేరే ప్రపంచం లాంటివి అన్నమాట. ఇవాళ మనం కన్యా రాశి వారి మనస్తత్వం గురించి మరీ లోతుగా తెలుసుకుందాం. కన్యా రాశి వారు సాధారణంగా ఆలోచించరండి. వాళ్ళు ఎప్పుడూ భిన్నంగా, కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక సమస్య వచ్చినప్పుడు దానికి కొత్త పరిష్కారం వెతుకుతారు. ముందుగానే స్థితిగతులను, అంటే పరిస్థితులను అంచనా వేయగలరు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళు మాట్లాడే మాటలు కొన్నిసార్లు ఇతరులకు అర్థం కాకపోవచ్చు, కానీ లోపల వాళ్ళు చాలా క్లియర్గా ఆలోచిస్తూ ఉంటారు. వీరి హృదయం ఎప్పుడూ కూడా చాలా మృదువుగా ఉంటుందండి. కాస్త కఠినంగా, సైలెంట్గా, దూరంగా ఉంటారు, కానీ హృదయం మాత్రం ఎప్పుడూ కూడా మృదువైనది, కానీ బయటకు కఠినంగా కనిపిస్తారన్నమాట. నిజానికి వాళ్ళు చాలా సున్నితమైనటువంటి మనసు కలవారు. ఎవరైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇతరుల బాధను తమ బాధగా భావిస్తారన్నమాట. అయితే వాళ్ళు తమ భావాలను బయటకు చూపించరు కదా, అది వాళ్ళ బలహీనత కూడా, బలం కూడా. ఇంకా ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా బాధ, కోపం, ఆనందం ఏదైనా బయటకు ఎక్కువగా చూపించారండి. వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తమ సమస్యలను తామే ఎదుర్కొంటారన్నమాట. కొన్నిసార్లు చాలా ఒత్తిడిగా కూడా అనుభవిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. జీవితంలో ఎదగడానికి చాలా కష్టపడతారు. ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటారన్నమాట. మంచి లక్షణాలు ఏంటంటే గనక, నిజాయితీ, సహనం, సహాయం చేసే మనసు, లోతైన ఆలోచన, బాధ్యత, ఇవన్నీ కూడా వీరికి మంచి లక్షణాలు. కానీ బలహీనతలు కూడా కొన్ని ఉన్నాయండి. అతిగా ఆలోచించడం, ఎక్కువగా ఆలోచించడం, భావాలను దాచుకోవడం, ఒంటరిగా ఉండడం, నమ్మకం కోల్పోతే దూరం కావడం, ఇవన్నీ కూడా బలహీనతలు అన్నమాట. ఇంకా ప్రేమలో ఎప్పుడూ కూడా చాలా నిజాయితీగా ఉంటారని, ఒక్కసారి ప్రేమిస్తే పూర్తిగా అంకితం అవుతారని చెప్పుకోవచ్చు. తమ భావాలను వ్యక్తపరచడంలో కొంచెం ఆలస్యం చేస్తారు, కానీ అర్థం చేసుకునే వ్యక్తిని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని చిన్న చిన్న సంకేతాలు కూడా పెద్ద మార్పులను తీసుకొని వస్తాయి. ప్రత్యేకంగా మీరు ఎంచుకునే రంగు, మీరు చూసి సంఖ్య, మీరు ప్రయాణించే దిక్కు, ఇవన్నీ మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయండి. రేపటి రోజున కన్యా రాశి వారికి అత్యంత శుభప్రదమైన రంగులు నీలం రంగు. ఈ రంగు మీ రాశికి అధిపతి అయిన బుధుడు
ప్రభావాన్ని బలపరుస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, మీ నిర్ణయాలను సరిగ్గా తీసుకునేలా చేస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో మంచి అవకాశాలు కూడా తెస్తుందండి. నీలం రంగు షర్ట్ కానీ, చీర కానీ ధరించండి, లేదా చిన్నగా నీలం రంగు వస్తువు మీ దగ్గర కూడా ఉంచుకోండి. ఇక నలుపు రంగు కూడా బుధుడు అనుగ్రహాన్ని పొందడానికి ఇది అత్యంత శక్తివంతమైనటువంటి రంగు. నరదిష్టి ప్రభావాన్ని తగ్గిస్తుంది, చెడు శక్తుల నుండి రక్షిస్తుంది, ఆర్థిక స్థిరత్వం పెంచుతుంది అన్నమాట. ఇక అదృష్ట సంఖ్యలు వచ్చేసి రేపటి రోజున 5 మరియు 8. 5 వచ్చేసి అకస్మాత్తుగా వచ్చే అవకాశాలకు సూచన, ఫోన్ కాల్ సందేశం ద్వారా శుభవార్త వచ్చే అవకాశం. ఇక 8 వచ్చేసి శనిగ్రహానికి సంబంధించినటువంటి సంఖ్య, కష్టానికి ఫలితం ఇచ్చే సంఖ్య, ఆలస్యమైన పనులు పూర్తి అయ్యే సూచన అన్నమాట. ఇక వాహన నెంబర్లు, టైం టోకన్ నెంబర్స్లో చూసినప్పుడు అది మీకు ఒక శుభ సూచకంగా మీరు భావించవచ్చు. ఇక పడమర దిక్కు ప్రయాణం రేపటి రోజున మీకు చాలా శుభప్రదం అండి. ఈ దిశలో వెళ్తే మంచి వార్తలు వినే అవకాశం. ఇక ఆర్థిక లాభం, కొత్త పరిచయాలు, ముఖ్యంగా సాయంత్రం సమయం 5 తర్వాత పడమర దిశలో ప్రయాణం చేస్తే మరింత మంచిది. ఇక రేపు అవసరం ఉంటేనే ప్రయాణం తప్పకుండా చేయండి, ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత ప్రయాణం, వ్యాపార సమావేశాలు. మీరు బయలుదేరే ముందు దేవుడి పేరు జపించండి, ఒక గ్లాస్ నీళ్లు తాగి బయటకు బయలుదేరండి. ఇక రేపటి రోజున గమనించాల్సినటువంటి కొన్ని సంకేతాలు వచ్చేసి అకస్మాత్తుగా ఫోన్ కాల్ రావడం, 5 లేదా 8 సంఖ్యలు ఎక్కువగా కనిపించడం, నీలం లేదా నలుపు రంగు ఎక్కువగా కనిపించడం, ఇవన్నీ మీకు ఇది నీ ముందుకు సాగు అని చెప్పే సంకేతాలు అన్నమాట. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి, ఎవరితోనైనా మాటలు జాగ్రత్తగా ఉండండి, చిన్న విషయాలను పెద్దవిగా చేయకండి. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున సాధారణంగా కనిపించవచ్చు, కానీ ఉదయం లేవడం, పనులు చేసుకోవడం అన్నీ మామూలుగానే సాగుతాయండి. కానీ మీకు తెలియకుండా సాయంత్రం దగ్గర పడుతున్న కొద్దీ మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అవుతుంది అన్నమాట. సరిగ్గా సాయంత్రం 5:15 తర్వాత ఒక ఫోన్ కాల్ మీ జీవితంలో కొత్త కథను మొదలు పెట్టబోతుంది. ఆ ఫోన్ కాల్ ఎందుకు ప్రత్యేకం అంటే ఇది సాధారణ కాల్ కాదు, అది మీకు దేవుడు ఎంపిక చేసిన చిన్న సంకేతం అని తప్పకుండా భావించండి. ఆ కాల్ ద్వారా చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఒక పని పూర్తి అవుతుంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ చెవిలో పడుతుంది. మీ మనసులో ఉన్న సందేహాలు పూర్తిగా తొలగిపోతాయండి. మీరు అనుకున్నది నిజం అవుతుందా లేదా అనే అనుమానానికి ఈ ఫోన్ కాల్ సమాధానం. వ్యాపారం, ఒక కొత్త ఆఫర్ రావచ్చు, ప్రమోషన్ గురించి సమాచారం, పెండింగ్లో ఉన్న పని క్లియర్ అవ్వడం, కొత్త అవకాశాలు తెరుచుకోవడం, మీకు ఆర్థికంగా డబ్బు రావడానికి మార్గం కనిపించడం, ఒక బాకీ తిరిగి రావడం, పెట్టుబడిపై మంచి వార్త అన్నమాట. ఇక దూరమైన వ్యక్తి మళ్ళీ సంప్రదించడం, ఒక అపార్థం తొలగిపోవడం, కొత్త సంబంధం ప్రారంభం, ఇవన్నీ కూడా మీకు రేపటి రోజున ఫోన్ కాల్ ద్వారా మీకు వినిపించేటటువంటి అవకాశం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక ఈ కాల్ ద్వారా మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనదండి. రేపటి రోజున ఆమె అంటే మీకు సపోర్ట్ చేస్తుంది, మీ జీవితంలో వెలుగును తప్పకుండా తీసుకొస్తుందని, మీ బాధలను అర్థం చేసుకుంటుంది కూడాను. ఆమె వల్ల మీరు మానసికంగా బలంగా మారుతారండి, మీ జీవితంలో ఆనందం కూడా పెరుగుతుందన్నమాట. ఇక మనసులో జరిగే మార్పులు వచ్చేసి కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తారు, భయాలు తగ్గిపోతాయి, నమ్మకం పెరుగుతుంది, మీకు అనిపిస్తూ ఉంటుంది ఇంతకాలం ఎదురు చూస్తుంది ఇదే కదా అని. గమనించాల్సినటువంటి విషయాలు వచ్చేసి ఆ కాల్ని మిస్ చేయకండి, తెలియని నెంబర్లు అయినా కూడా లిఫ్ట్ చేయండి, మాట్లాడేటప్పుడు శాంతంగా స్పష్టంగా మాట్లాడండి, ఎందుకంటే ఈ ఒక్క కాల్ మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది కాబట్టి. ఇక దైవ సంకేతం వచ్చేసి ఈ కాల్ యాదృచ్ఛికం కాదు, ఇది మీ కర్మ ఫలితం, మీరు ఎదుర్కొన్న కష్టాలకు ప్రతిఫలం అని కూడా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సాయంత్రం 5:15 తర్వాత వచ్చే ఈ ఫోన్ కాల్ ఒక శబ్దం మాత్రమే కాదు, ఒక అవకాశం, మార్పు, ఒక కొత్త ఆరంభం కూడా. మీరు సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ కాల్ మీ జీవితాన్ని తప్పకుండా మార్చబోతుంది కాబట్టి. అలాగే రేపటి రోజున కన్యా రాశి వారికి సాధారణంగా కనిపించిన అన్ని రంగాల వారికి చిన్న చిన్న అవకాశాలు కలిసి వచ్చే మంచి ఫలితాలైతే కనిపిస్తాయండి.
ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి కన్యా రాశి వ్యక్తులకు ఉన్నతాధికారుల నుంచి మంచి స్పందన, పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం, చిన్న గుర్తింపు, ప్రశంసలు పొందే అవకాశం. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్ లేదా డీల్స్ వచ్చే సూచనలు. ఇక లాభాలు చిన్నగా మొదలై పెరుగుతాయన్నమాట. కొత్త కస్టమర్లు పరిచయం కూడా అవుతారండి. ఇక విద్యార్థులకు వచ్చేసి చదువులో ఫోకస్ పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గురువుల సహాయం కూడా లభిస్తుందన్నమాట. ఇక కళారంగం, సినీ రంగం వారికి కొత్త అవకాశాలు కనిపించడం, మీ టాలెంట్‌కు గుర్తింపు రావడం, చిన్న ప్రాజెక్టు మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక కుటుంబం గురించి ఇంట్లో శాంతి వాతావరణం, ఇంట్లో సంతోషకరమైనటువంటి సంఘటన, బంధువుల నుంచి శుభవార్త వచ్చే అవకాశం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక ప్రేమ సంబంధాల పరంగా రేపటి రోజున అపార్థాలు తగ్గిపోతాయండి. దగ్గరితనం పెరగడం, కొత్త పరిచయం శుభప్రదంగా మారడం. ఇక ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. చిన్న అలసట మాత్రమే ఉంటుంది. తగినంత విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఇక రేపు ఆరంభించాల్సినటువంటి దేవత వచ్చేసి శివుడు అన్నమాట. ఇంకా రాజన్న, శ్రీశైల మల్లన్న స్వామి భావనతో ఉండేటటువంటి శివుడు మీరు రేపు ముఖ్యంగా ఈ దేవత ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలైతే వస్తాయన్నమాట. ఇంకా చేయాల్సింది ఏంటంటే ఓం నమః శివాయ అని జపం 108 సార్లు జపించండి. సాయంత్రం దీపారాధన చేసుకోండి. శివలింగానికి నీరు లేదా పాలు అభిషేకం చేయండి. అలాగే రేపటి రోజున కన్యా రాశి వారికి ఒక స్త్రీ ద్వారా మంచి లాభాలు కలిగే సూచనలు అయితే కానీ బలంగా కనిపిస్తూ ఉన్నాయండి. ఆమె మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, లేదా కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తి కూడా అవ్వచ్చు అన్నమాట. ఇక మంచి సమాచారం మీకు అందుతుంది. మీ పని ఒకటి సులభంగా మీకు పూర్తి అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎదుర్కొంటున్న సమస్యకు ఒక కొత్త పరిష్కారం కూడా దొరుకుతుందండి. ఆమె మాటలు, సలహా లేదా సహాయం మీ జీవితంలో ఒక చిన్న మార్పు తీసుకొని వచ్చి పెద్ద ఫలితానికి దారితీస్తుంది. కాబట్టి రేపు స్త్రీలతో గౌరవంగా, శ్రద్ధగా వ్యవహరించండి. వారి ద్వారా మీ అదృష్టం తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి రేపటి రోజు చిన్నగా మొదలై పెద్ద మార్పులతో ముగిసే సాయంత్రం 5:15 తర్వాత వచ్చే ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని చూపబోతుంది. ఒక స్త్రీ సహాయం మీకు అదృష్ట ద్వారాలు తెరవబోతుందండి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం ఏ రంగమైనా సరే చిన్న శుభాలు కలిగి పెద్ద విజయానికి దారితీస్తాయి. మీరు చేయాల్సింది ఒకటే, శాంతంగా ఉండండి. అవకాశాలను తప్పకుండా గుర్తించండి. భగవంతుడిపై నమ్మకం ఉంచండి. సో చూశారు కదండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.